రేవంత్ రెడ్డి గారి చంద్రపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొట్టమొదటి సభ 11 గంటలకు జరగనుంది. తర్వాత రాజూరా, ఆ తర్వాత యావత్మాల్లో మాణిక్రావు ఠాక్రే గారు నిలబడ్డటువంటి అసెంబ్లీలో, తర్వాత వార్దా, తర్వాత నాగ్పూర్లో ఈరోజు 5 సభలు విదర్భలో 5 సభలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మొదటి సభ కోసం ఇక్కడ అందరూ చంద్రపూర్ అసెంబ్లీలో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. పరిస్థితులు కూడా బాగున్నాయి. రానున్న 3 రోజులలో ఇక్కడ జరుగుతున్నటువంటి పోల్ మేనేజ్మెంట్ అన్నిని ఉద్దేశించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు, అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తారు. ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడే ఉండి వాళ్ళతోటి ఈరోజు రాత్రి నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి తప్పు పడతలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు అది చేసినప్పుడు అందరూ హర్షిస్తారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా మిమ్మల్ని నిజంగానే మీకు చిత్తశుద్ధితోటి మీరు వెళ్ళి ఈరోజు అక్కడ వాళ్ళతో నిద్రించి వాస్తవంగా మూసి ప్రక్షాళన అవసరమా, వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా, వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు. కానీ కేవలం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. అలా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కానీ అటు గంగా రివర్ ఫ్రంట్ కానీ ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈరోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. మన దక్షిణ భారతంలో మనం కూడా వాళ్ళ మాదిరిగా గుజరాత్ మోడల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి రాజకీయాలకు అతీతంగా మీరు బీజేపీలో ఉన్నా గానీ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న ఈ మూసీ నది ప్రక్షాళన అవసరము. ఆ మురికి నుంచి మనం మంచి నీళ్లు అందించి ఇలా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దాన్ని గ్రహించి మీరు రాజకీయాలు చేయకుండా ఏదైతే మీరు గతంలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగానైతే హర్షించిర్రో ఆయన చేస్తున్నటువంటి అక్కడ సబర్మతి గాని గంగా గాని ఇక్కడ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెల్కమింగ్ శ్రీ కిషన్ రెడ్డి గారు, the president of BJP party in Telangana and also the central minister. Going to the grassroots, understanding the people's problems, trying to resolve them is a good sign of politician got elected by the people. At the same time, they should not do politics because I am afraid of it. Today, Congress party after many years trying to do Musi regeneration, keeping the people's life in Hyderabad and also the farmers' grown crops across Nalgonda district. So today I want them to go, stay with them, understand the issues, and at the same time they should come out with the facts, not to make politicalization and not to be and want to be very constructive. Already BRS is trying to create confusion in the people of Hyderabad in regard to the Musi regeneration. At least BJP, because their own leader Narendra Modi was the chief minister in the past in Gujarat and present prime minister, done the same riverfront development in Sabarmati and also he has done the development in Ganga. Same leaders, Kishan Reddy, Bandi Sanjay ji, everybody appreciated Narendra Modi's initiation in doing that. So why not today Ravant Reddy ji's decision in Telangana should not get the same response? Because our thing is not politics. Ours is only people's interest. Our thing is only development of Telangana state. We being South Indian states, we always want to be a Gujarat model. Why can't we make our Telangana a Gujarat model where we got the Telangana in the name of development, education and employment and proper funds allocation? So today it's a time for us to work together and we appreciate your decision of going to the grassroots, understanding the public issues on Musi riverbed. Come out with a constructive line. Let's work together and work on the regeneration of Musi river. ఈరోజు
కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు, అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తారు. ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడే ఉండి వాళ్ళతోటి ఈరోజు రాత్రి నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడాన్ని తప్పు పడతలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు అది చేసినప్పుడు అందరూ హర్షిస్తారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా మిమ్మల్ని నిజంగానే మీకు చిత్తశుద్ధితోటి మీరు వెళ్ళి ఈరోజు అక్కడ వాళ్ళతో నిద్రించి వాస్తవంగా మూసి ప్రక్షాళన అవసరమా, వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా, వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు. కానీ కేవలం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. అలా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేందర్ మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కానీ అటు గంగా రివర్ ఫ్రంట్ కానీ ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈరోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. మన దక్షిణ భారతంలో మనం కూడా వాళ్ళ మాదిరిగా గుజరాత్ మోడల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి రాజకీయాలకు అతీతంగా మీరు బీజేపీలో ఉన్నా గానీ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న ఈ మూసీ నది ప్రక్షాళన అవసరము. ఆ మురికి నుంచి మనం మంచి నీళ్లు అందించి ఇలా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దాన్ని గ్రహించి మీరు రాజకీయాలు చేయకుండా ఏదైతే మీరు గతంలో నరేందర్ మోడీ గారిని ఏ విధంగానైతే హర్షించిర్రో ఆయన చేస్తున్నటువంటి అక్కడ సబర్మతి గాని గంగా గాని ఇక్కడ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను.